లిఫ్ట్ కావాలి చెప్పురా. సరే నడుచుకుని వచ్చి అలాగే. ఇక్కడికి వచ్చే ప్రతిసారి ఒక మంచి స్మెల్ వస్తుంది, కానీ ఏ పూజ మాకు తెలియట్లేదు. సో ఈ ఒక్క దీంతో ట్రై చేద్దాం. దీనిది కాదు, ఆ చెట్టు అయితే అస్సలు కాదు, దీనిది ట్రై చేద్దాం. ఇది కూడా కాదు, వీటి కింద ఇక్కడ ఏవో చాలా పొడి ఉన్నాయి. ఒకసారి దీని స్మెల్ చూద్దాం. మమ్మీ కూడా చింటూ ఫైనల్ దొరికింది. దీని దగ్గర పర్ఫ్యూమ్ కూడా సరిపోదురా, చూస్తూ ఉండిపోవచ్చు. కొత్త తాళం వేసేది. టూ హైట్ బట్ మనకి అందదు. పువ్వు అయితే చాలా స్మెల్ వస్తుందండి. ఈ పువ్వు పేరు మీకు తెలుసు, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. పర్ఫ్యూమ్ కూడా పనికిరాదు దీని దగ్గర. వీఆర్ హెల్పింగ్ దిస్ బంతిపూల చెట్టు టు స్టాండ్. కొన్ని మొక్కల్ని సపోర్ట్గా కొన్ని కర్రలు పెడుతున్నాం ఈరోజు. స్మెల్ అయితే చాలా బాగుంది. వర్క్ మనకు చాలా కొత్త కాబట్టి మనకి నచ్చింది మనం ఫాలో చేసుకుంటున్నాం ఇప్పుడే. నిలబెడితే నేను తాడు తీసుకొని వస్తాను. ఓకే, తాడుతో కట్టిస్తే అయిపోద్ది. సపోర్ట్ ఇచ్చాను ఇక్కడ తాడు కట్టి. మావిడు ఇప్పుడు తాడు కొమ్మలకి తాడు కడుతున్నాడు. ఇది పెద్దగా అవసరం లేదు, బేసిక్ సపోర్ట్ ఇస్తున్నాం, ఎందుకంటే ప్రెజెంట్ తుఫాన్లు ఏం లేవు కాబట్టి సరిపోద్ది. ఇది నాన్న చింటూ తడివేస్తున్నావు నాకు. తడిసిపోయారా, పర్లేదు, ఇప్పిదిన్నారా, అయిపోతుంది ఇది. సూపర్, తిరిగిన అలాగా. ఇవన్నీ మొక్కలే ఉన్నాయి ఎంతంతా. మీరు చూస్తున్నవన్నీ ఇవి చిన్నగా ఉన్నాయి ఏంటి అనుకుంటారా? మిరపకాయ చెట్లు అంటే ఇవి. సారీ, ఇంకా చెట్లు కాదు, మొక్కల్లో ఇంకా చాలా చిన్న చిన్న మొక్కలు ఇవి. పెద్ద అయ్యాక తెలుస్తాయి. ఇక్కడ కోడి పిల్లలు కూడా ఉన్నాయి. దీనికి ఫుడ్ అయితే మనం పెట్టట్లేదు, ఎందుకంటే ఈ తోటలో చాలా పురుగులు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి తినుకొని ఉంటాయి అవి. పర్లేదు, అలా బగురుకుంటూ అదే ఫుడ్ని ఎదుక్కుంటుంది అక్కడ ఏం తినాలని చెప్పి. స్మెల్ ఎవరికి వస్తుంది మీకు తెలియట్లేదు, కానీ స్మెల్ సూపర్ ఉంటుంది. అబ్బా, ఎంత స్ట్రాంగ్ ఉందంటే సరిపోద్ది. తుఫాన్ వచ్చినా ఉండిపోద్ది ఈ స్పీడ్తో. పాములు బయటకు వచ్చేయగలంది లేదు, ఎంతకాలం ఉంది ఇక్కడ. ఏంటి తెలుసా, క్యాజు ట్రీస్ అంటారు దీన్నే. ఇది ఒక కొమ్మకి వచ్చాయి, ఇవన్నీ పెద్దవి అయిపోయాక ఆ కొమ్మల టైప్లో అయిపోతాయి అంతా. ఏమైనా క్లోజ్ ద డోర్. దీన్ని డోర్ అనుకో, తడక అంటారు. ఓకే సరే, తడక 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 తడక. మళ్ళీ 2 వారాల తర్వాత వచ్చాను తోటకి. పర్లేదు, మ్యాక్సిమం తోట ఈ మొక్కలను అమ్మం చూసుకుంటుంది, రోజు నీరు పోస్తుంది. సాయంత్రం వచ్చి నేను మళ్ళీ ఈరోజు వచ్చాను. ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది, ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. అలా ఒకసారి చూద్దాం మొక్కలను ఎలా ఉన్నాయో. ఇవన్నీ క్యాజు ట్రీస్ అని మ్యాక్సిమం. ఓకే, ఆఫ్టర్ సో మెనీ టేక్స్ మొత్తానికి మామిడి కాయ సాధించాడు, తీసాడు. ఇదో 2 కర్రలు ఉపయోగించమని. ఇదో దిస్ ఈజ్ కర్రల్ సిరీస్ వింటర్ కర్రలు. కర్రలు కావాలని చెప్పండి, లొకేషన్ పెడతాను, వచ్చి తీసుకెళ్ళిపోండి. నాకే తీస్తాడు. ఓ మై గాడ్, బాట్లో స్నానం చేస్తున్నా. కొట్ట షార్ట్ కొట్టు. మనోడు రికార్డ్ చేయలేదు.
రైలు బండి వెళ్తుందండి రైలు బండి. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, మా ఊడు బకెట్ పట్టుకొని కొబ్బరికాయ వేసుకొని వచ్చేస్తున్నారు. ఇదిగోటి కావాలంటే కామెంట్ చేయండి, ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకే. తాత ప్యాంట్ బాగుంది. సారీ, లుంగిలో ఉన్నావా? లుంగి కూడా కదా, టవల్. చాయ్ ఇస్తుంది, తాగేద్దాం. కూర్చో, పర్లేదు. చూపించు. ఈరోజు డికాషన్ తాగుతున్నాము. ఓకే. తాత డికాషన్ కైనా చేసినావు, నీకెందుకులే తాత, పర్లేదు. చూడరా, ఇది బంగారం వాచ్. ఇదిగో తాత బంగారం. ఇది టీ గ్లాస్ తాగినాం కదా, ఇప్పుడు కొంచెం కడిగేద్దాం. హే ప్రభు గోవిందం జగన్నాథం. కొంచెం నీటికి కడగాలి. ఎలా కడగలో నేర్పిస్తాను చూడండి. ఈ గ్లాసులు కాబట్టి ఇలా తిప్పి కడిగిస్తే అయిపోద్ది మ్యాక్సిమం. సబ్బు లేదు, సబ్బు ఫెసిలిటీస్ మన దగ్గర లేవు. అది అలా చెప్పాలి, ఎందుకంటే అలా డౌట్ వేసుకోవాలి. ఈరోజు మా నాన్న మంటిపళ్ళు ఇచ్చింది, చెట్టుకి కాసినవి. ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ చాలా బాగుంటాయి అంటిపాలు. ఎవరికైనా అంటిపాలు కావాలంటే మన పల్లిసర్ది సైడ్ వచ్చేయండి. ఏ బాగాలేదా బయట కూర్చుని కానీ వద్దు ఎవరికైనా. అలా వెళ్ళిపోతుంది, అలా చూసుకుని అలాగే వెళ్ళిపోతుంది. చూడండి, మన ఓల్డ్ మోడల్లో పర్లేదా? మాకు తెలియదు కదా, మాకు టైం ఏదో ఒక రోజు ఖాళీ ఉంటే నేను చేస్తాను, మమ్మీ చేస్తుంటాను. బకెట్ ఫుల్ అయిపోయింది లాస్ట్కి.